ఇది జింజర్ పికిల్ అండి. ప్రియా ఒకప్పుడు ఫేమస్ కదా. నేను ఓపెన్ చేసినప్పుడు నాకు బాగా నచ్చుతుంది, ఆ తర్వాత టేస్ట్లో నాకు ఎందుకో మార్పు వస్తుంది, రీజన్ తెలీదు. అందుకనేసి నేను అనుకునేదాన్ని సీసాలో నుండి తీసి వేరేగా పెడితే సెట్ అవుతుందని. చూడండి, దీనికి ప్లాస్టిక్ మూత ఇచ్చారు. ఓకే, ఇది లాక్ అవ్వదు, బట్ ఇది ఏంటంటే ఈ సిస్టమ్ కదా, జామ్ సీసా లాగా లాక్ అయిపోతుంది. సో ఓవర్ ఎయిర్ టైట్ అయిపోతుంది, లిక్విడ్ ప్రూఫ్ అవుతుంది. ఇది లిక్విడ్ ప్రూఫ్ అవ్వదు ఓపెన్ చేశాక. ఎయిర్ టైట్లో ఉంటే మనం అది ఫుడ్ ఏది కూడా పాడవదు. సో హ్యాపీగా ఇలాగే వాడుకోవచ్చు. మా నిమ్మకాయ పచ్చడి 10 రోజులైంది తెరిచి. ఇలా తీస్తే అలా అయిపోతుందండి మా ఇంట్లో పచ్చడి. చింతకాయ కూడా నల్లగా అయిపోతుందని టప్పర్వేర్లో పెట్టుకుంటాము, కానీ నేను ఇది టప్పర్వేర్లో పెట్టకుండా అలాగే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఉండేది కొంచెమే కదా, తెలుస్తుంది నాకు. నెక్స్ట్ ఎప్పుడైనా కొన్నప్పుడు టప్పర్వేర్లో షిఫ్ట్ చేయాలా లేదా అనేది. చింతకాయ పచ్చడి ఎప్పుడు కూడా మేము టప్పర్వేర్లో పెట్టుకోవడానికి సజెస్ట్ చేస్తాం, నల్లగా అవుతుందని. సో ఇంత ముద్దుగా ఉన్నాయి సీసాలు, బాగున్నాయి. ఇంకా ఏమంటే టప్పర్వేర్ షిఫ్ట్ చేయాలంటే మళ్ళీ ఇదంతా షిఫ్ట్ చేయాలి అలా. అందుకనేసి నేను ఇలాగే వాడుతున్నాను, చూద్దాం అని వాడుతున్నా. ఇది ఎలాగో మా ఇంట్లో తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉందన్నమాట.